యేసుక్రీస్తు ప్రభువు వారికి, రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి, లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపైన యేసుక్రీస్తు ప్రభువు వారికి, మన పాపములను క్షమించి స్వర్గరాజ్యములోనికి చేర్చేటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారికి హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని పూలపల్లి గ్రామంలో పరిచయం చేస్తున్నటువంటి తమ్ముడు పరంజ్యోతి గారు వాక్యాన్ని పంచుకుంటారు. మనమంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని విందాము. మరి ఉన్నటువంటి సేవకులు కానీ విశ్వాసం అంతా కూడా లైన్లో ఉండాలి. ఇద్దరిద్దరుగా చక్కగా నిలబడాలి. అర్థమైందంటే నిలబడాలి. ఓకే, వాక్యం విందామండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున కొత్తట గ్రామ వాస్తవ్యులకు శుభవందనాలు తెలియజేసుకున్నాం. ప్రభు మిమ్ములను ఈ గ్రామమును దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో ఈ రీతిగా పాటలు పాడుకుంటూ యేసు క్రీస్తు నామముల గురించి కొన్ని మాటలు తెలియచేయాలని మీ మధ్యకు ఈ రీతిగా వచ్చిన ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యమైన బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అని ప్రభువైన యేసు క్రీస్తు వారు తన వద్దనున్న శిష్యులతో లేక తన వద్దనున్న జన సమూహంతో ఆయన తెలియజేసిన వారుగా ఉంటున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా అనే మాట జాగ్రత్తగా గమనించండి. ప్రయాసపడి భారం మోసుకుంటున్నారు. సమస్త జనులకు కూడా అనేకమైన భారములు ఉన్నాయి. ఆ భారములన్నీ కూడా ప్రయాసకు లోను చేసేవిగా ఉంటున్నాయి. రకరకములైన ప్రయాసలతో మనుషుడు ఇబ్బంది పడేవాడికి ఉంటున్నాడు. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తు వారు అంటున్నారు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని. ఇది ప్రభు యొక్క ప్రేమ పిలుపు. ప్రేమతో ఆయన మనల్ని ఆహ్వానించున్నాడు. కనుక జ్ఞాపం చేసుకోండి, ఈ యొక్క పిలుపు ఎవరో ఒకరికి కాదు, ప్రతి విధమైన జనులకు, సమస్త విధములైన జనులకు, అందున ప్రయాసతో ఉన్న జనులకు. ఎవరైతే ప్రయాసలో ఉన్నారో వారందరూ కూడా యేసయ్య దగ్గరకు రావచ్చు. నీ ప్రయాస ఏదైతే ఉందో అది యేసయ్య దగ్గరకు తీసుకొస్తే ఆయన అంటున్నాడు, నేను నీకు విశ్రాంతినిస్తానని. విశ్రాంతినిచ్చుటకు శక్తిమంతుడు, బలవంతుడైన దేవుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు. మనుషుడు అనేక విధములైన ప్రయాసలు ఉన్నాయి. ఈ లోక సంబంధంగా అనేకమైన ప్రయాసలు ఉన్నాయి. అదే విధంలో కొన్ని ఆత్మ సంబంధమైన ప్రయాసలు కూడా ఉంటున్నాయి. మనుషుడు ఈ శరీర సంబంధమైన ప్రయాసల కొరకే పాటుపడుతూ ఉంటాడు. రోగం వచ్చిందనుకోండి, దాన్ని తగ్గించుకోవడానికి ఏ డాక్టర్ వద్దకు వెళ్ళి ఆ డాక్టర్ దగ్గర ఆయన ఇచ్చిన మెడిసిన్ ఏదో వాడి ఆ రోగాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. లేక ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు వచ్చినాయి అనుకోండి, ఆర్థిక సంబంధంగా ఏదో ప్రయాసపడుతూ ఉంటాడు. ఈ రీతిగా మనుషుడు శరీర సంబంధమైన ప్రయాసలను తీసుకోగలుగుతున్నాడు, లేక ఆ భారమును తీసివేసుకోగలుగుతున్నాడు. కానీ మనుషులు తీర్చుకోలేనటువంటి భారం ఒకటి ఉంది. ఆ భారము పాపభారము. పాపభారము అనే భారము మనుషుణ్ణి కృంగదీసేదిగా ఉంటుంది. ఎంతగా నిన్ను కృంగదీస్తుందంటే పాతాళమునకు లాక్కుపోయేంతగా కృంగదీస్తుంది. ఈ పాపభారము ఎంత భయంకరమైందంటే ఒక మనుషుని నిలువుగా పాతాళమునకు దించివేయగలిగిన శక్తి ఈ యొక్క పాపానికి ఉంది. అందుకే పరిశుద్ధ గ్రంథం ఈ రీతిగా తెలియజేస్తుంది, పాపం వలన వచ్చు జీతము మరణము, అనగా నిత్య నరకం. పాపం వలన వచ్చు జీతము మరణము, అనగా అది నిత్య నరకం. మరణం అంటే అది సామాన్యమైనది కాదు. ప్రతి మనుషుడు మరణిస్తాడు ఏదో ఒక దినాన్ని. కానీ పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్న ఆ మరణం ఏమై ఉందంటే నిత్య నరకము, అనగా అగ్నిగుండము. అది రెండవ మరణం అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రతి మనుషుడు సామాన్యంగా మరణిస్తాడు ఏదో ఒక దినాన. కానీ రెండవ మరణం ఉంది. ఎవరికి? పాపము చేసిన వారికి. పాపం చేసిన వారికి రెండవ మరణం ఉంది. ఆ మరణం ఏంటంటే నిత్యము అగ్నిగుండములో.
లేక వేదనకరమైన స్థలములో నిత్యము ఏడ్పు పండ్లు కొరుకుట ఎంతో భయంకరమైన స్థలం ఉంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళారా నా ఎద్దుకు రండి అనే భారము, పాప భారమును కూడా తీయగలడు నేను ప్రకటించున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పాప భారాన్ని తొలగించగలడు, పాతాళం నుండి తప్పించగలడు, నిన్ను పరలోక రాజ్యము స్వర్గ రాజ్యములో సంతోషముగా నిన్ను నిలపగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అందుకనే ఆయన ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, రండి రండి నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. రండి, ఆయన దగ్గరకు వస్తే చాలు. యేసు ప్రభువా మాకు సహాయం చేయి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు, మా భారం నుంచి మమ్మల్ని విడిపించంటే ఆయన పాప భారాన్ని తీస్తాడు. అదే సమయంలో ఈ శరీర సంబంధమైన ప్రతి భారాన్ని కూడా ఆయన తీయగలుగుతాడు. కాబట్టి మేము ప్రకటించున్న శుభవార్త ఏంటంటే, యేసు దగ్గరికి రండి, ఆయన మీకు మేలు చేస్తాడు. యేసు దగ్గరికి రండి, ఆయన నిత్య నరకము నుండి తప్పించి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. యేసయ్య దగ్గరికి రండి, ఆయన మీకు క్షేమాన్ని ఇస్తాడు. కాబట్టి ఆయన దగ్గరకు రండి, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు కూడా గొప్ప రక్షణ పొందుతారు. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు మీకు కలిగిన సమస్తమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్.